సువాసన అంటే ఏంటో తెలుసా? భక్తి జీవితం, సాక్ష్య జీవితం, దేవునికి సమర్పించుకున్న జీవితం. సువాసన అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇచ్చే గొప్ప ప్రక్రియ. సువాసన అంటే ఏంటంటే సంఘము కలిసి ఐక్యతగా ఉన్నప్పుడు సువాసన వెదజల్లబడుతుంది. నెంబర్ 1, మొట్టమొదట పరిమళ క్రియలు అంటే అర్థం ఏంటంటే పౌలు గారు ఒక మాట అన్నాడే, చూద్దాం రండి. ఆ సువాసన 2 కొరింథీ పత్రికలో ఆ సువాసన అంటే మీకు అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. సువాసన. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ మరణమునకు అప్పగించను. ఆ సువాసన ఏంటో పౌలు గారు చెప్పాడు. 2వ అధ్యాయం 15వ When you receive the power, Acts 1:8, వారి పట్లను witness unto the whole universe, whole world. దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. కాబట్టి పౌలు గారు ఎవరు? సువాసన, Fragrance. క్రీస్తు సువాసన. మనమండి క్రీస్తు సువాసన ఉన్నామా? ఉండాలి కదా. ఇప్పుడు మనం దేవుని సన్నిధి నుంచి వెళ్తున్నాం. Volume 99. మనం సువాసన రావాలంటే ఏమవ్వాలి? విన్న వాక్యం మనలో